లోకల్ టీవీ అనేది ఆలోచన ఎందుకు కలిగింది సార్? ఎందుకంటే దాని తర్వాత మీ జర్నీలో అసలు ఇదెందుకు మధ్యలో రావటం, మధ్యలో సఫర్ అవ్వటం, ఇదనేది ఒక ట్రాక్ మళ్ళీ. అది మాత్రం నా ఐడియానండి. మీదే? అదే ఐడియా ఓకే. పూర్తిగా. నేను చెప్తే నా ఫ్రెండ్స్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వాసు, వీళ్ళంతా కూడా బ్రహ్మాండం పద పెడదాం అన్నారు అని వచ్చారు. నాకు అది మా పెద్ద పాపని చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. ఓకే. ఏంటిది నిజంగానమ్మా, నువ్వు తెలివితేటలకి నువ్వు ఇలా అడిగా నువ్వు ఏదన్నా అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా ఎక్కిస్తున్నావు రామోజీరావు గారి కథ. అలాంటిదే మనం కూడా ఛానల్ పెట్టుకుందాం. మనదేమి శాటిలైట్ ఛానల్ కాదు, సరదాగా పెట్టుకుని చూద్దాం. శ్యామ్ ఉన్నాడు, వాసు ఉన్నాడు, అందరూ ఉన్నారు కదా అని అందరం కలిసి పెట్టాను. అది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రన్ చేసామంటే బోల్డంత పోయింది, ఇంకా వద్దులే అని ఆపేశాను. అప్పుడు మా అమ్మాయిని అన్నాను, ఎందుకమ్మా ఇది పోయింది కదా, ఇంకా వదిలేసేయి, నువ్వు ప్రొడక్షనే చెయ్యి అని చెప్తే సరే డాడీ అని తను ప్రొడక్షన్లోకి షిఫ్ట్ అయింది. అప్పుడు ప్రొడక్షన్ కూడా ఎందుకన్నానంటే తను ఎక్కడెక్కడ ఇన్సిడెంట్లు, గొప్ప గొప్ప ఇన్సిడెంట్లు చెప్తూ ఉండేది. దాన్ని ఆధారంగా తీసుకుని కథ చేద్దాము అని. అలా మొదలుపెట్టినప్పుడు తను స్వీటీ ఉంటే రెండో పాప, తన పేరు పెట్టి నిర్మాతగా తన పేరు పెట్టి స్వప్న అన్నీ యాక్టివేట్ మొత్తం ఇప్పుడు వరకు ఓకే తనే చేస్తాను. ఓకే 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 హ్యాట్స్ ఆఫ్ టు హర్. స్వప్న అనేది మాత్రం చాలా పెద్ద అసెట్ ఉన్నది. మీ కోరిక నెరవేరిందా సార్ పెళ్లి విషయంలో? ముగ్గురు విషయంలోనూ నెరవేరలేదు, కానీ వాళ్ళిద్దరూ పెళ్ళైన తర్వాత చాలా బాగుంది కదా. రైట్. వాళ్ళిద్దరూ పెద్దలు, అతను బాగున్నాడు, పెద్ద వర్క్స్ చేస్తాడు. రెండో అల్లుడు డైరెక్టర్ అయ్యాడు కదా. మూడో పాపకి పెళ్లి సంబంధాలు ఎదుగుతున్నాం. అదే అందుకనే మీ కోరిక, మీ ఆలోచన కావచ్చు. ఇంకా ఇప్పుడు రోజులు మారిపోయింది. వాళ్ళు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చి చేయటమే తప్ప. అదే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై 2 daughters. పెద్ద పాపకి కూతురు, రెండో పాపకు కొడుకు. ఇప్పటి వరకు వైజయంతి మూవీస్ ఎంత పేరు సంపాదించుకుందో ఆ పేరు నిలబెట్టే అల్లుడే దొరికాడు, నో డౌట్ ఆ విషయంలో. అవును, ఆ విషయంలో అది తను వచ్చి రాగానే తను అంటే నేను ముందు ఏంటో మరి యంగ్స్టర్స్ కదా, సరే కానీ అమ్మా చేయండి అని చెప్పాడు. ఏది బిగినింగ్లో, ఎందుకంటే మీకు అనుమానం ఉండేది. సరే నేను అట్టాగా చేయట్లేదు, వాళ్ళే చేస్తారు, చేయండి మీరే చేయండి. అది హిమాలయస్కి వెళ్ళారు. ఆ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం, కరెక్ట్. ఆ సినిమా కాపీ వచ్చింది. నేను ఈ 6 నెలలు వాళ్ళు పట్టించుకోలేదు. కాపీ వచ్చింది డాడీ అంటే, కాపీ చూస్తానమ్మా, నీకు ఏకంగా రిలీజ్ ముందు రోజు ఇప్పుడు చూపించు నాకు, లేకపోతే రిలీజ్ రోజు చూపించు, థియేటర్లో చూస్తాను, ఆడియన్స్లో చూస్తాను అన్న. నేను వెళ్ళానండి, నాకు స్పెల్ బౌండ్. ఎవడి డైరెక్టరు, ఎవడి కుర్రాడు, ఇతను తీసాడా ఇలా సినిమా, మనమైతే ఇలా ఎప్పుడు ఊహించలేదు అసలు. నాతో పాటు నా కొలీగ్స్ అందరూ ఎప్రిసియేషన్, ఎంత ఎప్రిసియేషన్. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మనం మహానటి మొదలుపెట్టాం. ఆ తర్వాత అది రిలీజ్ అయింది. ఆ తర్వాత ఆ సినిమా ఎక్కడికి వెళ్ళింది. అవును. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అతను ఏం చెప్తే అదే. ఇప్పుడు ఏం చేస్తావు నెక్స్ట్ అంటే, మీరు ప్రభాస్ అంటున్నారు కదా, నేను ప్రభాస్ కథ అనుకుంటున్నాను, చిన్న లైను చెప్తాను ప్రభాస్కి, ఇల్లు ఏమంటారు చూస్తానని
చెప్తే ప్రభాస్ వెంటనే ఫోన్ చేసి ఏం కథ బ్రహ్మాండంగా ఇదే కదా మనం చేద్దాం చేసేద్దాం. మహానటి తర్వాత ఇంత బిగ్ ప్రాజెక్టు అంటే కోర్స్ మీ అల్లుడి చేతిలో పెట్టారు, అది వేరే విషయం. బట్ కానీ మీకు ఎక్కడ అనుమానం కలగలేదా? ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్టు. అస్సలు అనుమానం రాలేదు. ఉమ్, ఉమ్. నాకు ఎంత 500-600 అవుద్దా 700 అవుద్దా మీ ఇష్టం ఖర్చు పెట్టు. ఓకే ఓకే. ఎంత ఖర్చు పెడతావు పెట్టు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ఈ హ్యాండ్ ఇచ్చేసాను. 2.5 సంవత్సరాలు షూటింగ్ చేస్తాం. రైట్. నేను ఏనాడు సెట్కి వెళ్ళేవాడిని, ఎప్పుడన్నా సరదాగా కాసేపు కూర్చొని వచ్చేవాడిని.